మనం అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ 21A అసలు ఫీజులు తక్కువ చేయాలని ఉంది కదా. ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? సరే గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఫీజు తక్కువనే ఉంది, మరి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పెంచుతున్నారు? అసలు పెంచే రైట్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నార్మల్ చిన్న స్కూల్స్లో చూసుకున్నా కూడా నర్సరీ పిల్లకి 1 lakh, నర్సరీకి 1 lakh ఎందుకమ్మా? ఏమంతగానం నేర్పించేస్తున్నారు? లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ 1.27 కోట్లు స్కాలర్షిప్స్కి రిలీజ్ చేస్తే ఈసారి 1.38 రిలీజ్ చేశారు, అంటే 8.3% పెంచారు. ఎక్కడ కనిపిస్తున్నాయి? స్కాలర్షిప్స్ రూపంలో అన్నీ బయటికి రావాలి కదా, ఎక్కడున్నాయి? 8.3 కాదు 15% పెంచితే కానీ స్టూడెంట్ అసోసియేషన్ ఒప్పుకోదు. 8.3% ఎక్కడ సరిపోతుంది? ఏ స్కాలర్షిప్ ఎక్కడ కనిపిస్తుంది? మీరు అలాట్ చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను, కానీ ఎక్కడ కనిపిస్తుంది? స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే ఉన్నాయి, హాస్టల్స్ అలానే ఉన్నాయి. స్కాలర్షిప్స్ అంటే ఇంకా దూరం మాట. हाँ 2025-26 ఎడ్యుకేషన్ బడ్జెట్ 1.28 lakh crore ఉంది. 2026-27 ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏమో 1.39 lakh crore ఉంది, అంటే ఆల్మోస్ట్ 8.3% పెరిగింది. కానీ కనిపించట్లేదు కదా. ఇదంతా కాకుండా నేను ఉమెన్ కన్వీనర్గా రీసెంట్గా పోస్ట్ వచ్చింది కాబట్టి చాలామంది ధర్నాలు చేస్తున్నారు, ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, కానీ ఆడపిల్లలకి సేఫ్టీ అన్న ఎక్కడ కనిపించట్లేదు. నేను రేవంత్ రెడ్డికి ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, అది 15%కి పెంచాలి కంపల్సరీగా. ఇంకా నాకు ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్లు ఎత్తేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కొంతవరకు వాదనలు వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? అవును, 8.3 ఉంది కదండి. ఇప్పుడు 8.3లో ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, అది ఇది అనుకుంటే చాలా మటుకు చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ అలానే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా అలానే ఉన్నాయి, ఎక్కడ డెవలప్ చేసినట్టు కనిపించట్లేదు కదా. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిందంటారా? అఫ్కోర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు, 110% ఫెయిల్ అయ్యాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గానే ఒక ప్రకటన చేసిండు, 22 స్కూళ్ళు ఇక ఉండవు, 4000 స్కూళ్ళకే పరిమితం, అంటే 4000 స్కూళ్ళే ఉంటాయి ఇక తెలంగాణలో అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసిండు. దాన్ని బిఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే మీరు ఈ యొక్క వ్యాఖ్యలు గనక వెనక్కి తీసుకోకపోతే మేము దీని మీద ఉద్యమమే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత పెద్ద కుట్ర అంటే 22 స్కూళ్ళు మూసివేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద చెలగాటం ఆడడమే. 22 స్కూళ్ళు ఇలా మూసివేస్తున్నారంటే మరి వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. అందుకే ఉద్యోగులను, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరం బిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏకం చేస్తాం. ఈ వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకోకపోతే దీని మీద మేము త్వరలోనే మీరు చూస్తారు, తక్షణమే ఏదైతే మీ వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈయన ఇక ఫ్యూచర్ సిటీ అని ఒకటి పట్టుకొచ్చిండు. ఫ్యూచర్ సిటీ అంటుండు, అక్కడికి వెళ్తాడు ఏవియన్ ఏంటి మన అది లేక్ ఫీల్డ్ అని పెట్టుకుంటే ఒక గ్లోబల్ అని ఉండద్దు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మన రేవంత్ రెడ్డి గారు, గ్లోబల్ లేకపోతే ఇక్కడ ఇటువంటి ఉండదు, తోకలు ఉండద్దు అని మీకు తెలియదా? సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది చూసుకోలేరా? సుప్రీంకోర్టుకు విరుద్ధంగా మీరు పరిపాలిస్తున్నారా? మరి అట్లనే ఉంది మీ పరిపాలన చూస్తూ ఉంటాయి. నువ్వు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీకేం పని ప్రైవేట్ స్కూళ్ళను ఓపెనింగ్ చేయనీకి వెళ్ళడం? అంటే తెలంగాణ ప్రజలకి నువ్వేం ఉదాహరణ ఇస్తున్నావు? దేనికి సంకేతం అది? అంటే ప్రైవేట్ స్కూలు మీరు విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు, చీఫ్ గెస్ట్గా నేనే వస్తున్నాను మీరు ఇస్తున్నారా? ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే ద రేజింగ్ ఆఫ్ మన
తెలంగాణ రేసింగ్ నెంబర్ 1 అని పెడుతుండు ఒకటి. మొత్తం ఏరే చూసినా బస్సులో కాదు, ఎవరు ఇదేం కదా, ఎక్కడ చూసినా బస్సులో కాదు పెడుతుంది రేసింగ్ నెంబర్ 1. ఎక్కడ రేసింగ్ నెంబర్ 1 ఉంది? 27,000 పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి, 5,000 పోస్టులు అంటున్నావు. ఇదా రేసింగ్ నెంబర్ 1 తెలంగాణ? విచ్చల విడిగా ఎక్కడికక్కడ దందా నడుపుతున్నారు ఇలా తెలంగాణలో. ఇదా రేసింగ్ నెంబర్ 1? ఈరోజు మీడియా మిత్రులను పిలిచి ఉస్మానియా క్యాంపస్లో ప్రెస్ అటెండ్ చేయడానికి కారణం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు, అసలు చట్టం ఏం చెప్తుంది, వీళ్ళ పరిపాలన ఎట్లున్నది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇట్ మే బి రేవంత్ రెడ్డి ఆర్ ఎవ్రీబడి ఇన్ ద క్యాబినెట్ ఆర్ ఎనీవన్ మినిస్టర్, ఎవ్వరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. కానీ మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని పనిచేస్తుండు, ప్రైవేట్ వ్యవస్థకు పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ దాన్ని బాగు చేయాల్సింది పోయిన విద్యాశాఖ మంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి ప్రైవేట్ వ్యవస్థను మీరు బలోపేతం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? మీకు పన్నులు కట్టేది ప్రైవేట్ వ్యవస్థలా లేకపోతే తెలంగాణ ప్రజలని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండో విషయం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీ చైల్డ్ ఫ్రమ్ 5 years to 14 years మస్ట్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఉచిత నిర్బంధమైన విద్యను అందించాలి. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్టీఈ ఇంప్లిమెంటేషన్. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రైవేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయము మీకు మీ దృష్టికి రాదలుచుకున్న ఏంటంటే, తెలంగాణ ప్రజల దృష్టికి ఏం తీసుకురాదలుచుకున్నా అంటే, విద్యా హక్కు చట్టం అనేది ఇది మన ప్రాథమిక హక్కు. ఇదే మనకు మెయిన్గా వయలేట్ అవుతున్న ప్రాథమిక హక్కు. దీనిపైన మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక విషయం మీ దృష్టికి రాదలుచుకున్నది ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏదైతే ఉందో ఆర్టీఈ జియో నెంబర్ 22 18/7/2017 ప్రకారం స్కూల్ బ్యాగులు 6 to 12 kgs ప్రైమరీ స్కూల్స్కి, 12 to 17 kgs హై స్కూల్స్కి ఉండాలి. ఏ డిఓ అయినా, ఏఎంఈ అయినా, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నాతో పాటు వస్తే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ళన్నిటికీ నేను తిరగడానికి నేను సిద్ధం. 26, 27 సంబంధించి పాఠశాలలకి, విద్యాలయాలకి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి ప్రవేశిస్తున్న విద్యార్థులందరికీ గ్రాండ్ వెల్కమ్ చేస్తుంది BSFI. నా పేరు రాము, ఉస్మానియా యూనివర్సిటీ ఎంటెక్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇంతకుముందుకు మా మీడియా ఇన్ఛార్జ్ కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ స్కూల్స్ మీద మాట్లాడారు. కానీ ఇక్కడున్న యూనివర్సిటీ లెవెల్ కాలేజెస్ కానీ, డిగ్రీ లెవెల్ కాలేజెస్ కానీ, లేదు పీజీ కాలేజీలైనా ఏ విధంగా ఫీ రియంబర్స్ పేరిట, స్కాలర్షిప్ పేరిట ఎంత దోపిడీకి గురవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు అంటే, ఇంత హెవీ కాంపిటీషన్లో ఒక ఉద్యోగం రావాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అట్లే యూనివర్సిటీ లెవెల్లో కూడా ఒక యూనివర్సిటీకి రావాలంటే చాలా మందిని దాటుకొని ఆ కాంపిటీషన్లో యూనివర్సిటీకి రావాలని ఒక కళ ఉంటుంది పేదలకి, అంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అంటే, అడ్మిషన్ పేరిట, మెస్ ఫీజుల పేరిట, ఫెసిలిటీస్ పేరిట, పరీక్ష ఫీజుల పేరిట దందాలు జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, పీజీ లెవెల్లో కూడా ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూనివర్సిటీలోనే నేను పేరు చెప్పను, ఒక కాలేజు, అది ఒక ఇంజనీరింగ్ కాలేజు. ఆ కాలేజీలో ఎంతవరకు దిగజారీరా అంటే, నువ్వు కనుక నీ మెస్ ఫీజు కట్టకపోతే, నువ్వు ట్యూషన్ ఫీ పే చేయకపోతే, అది కూడా గవర్నమెంట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ కాలేజ్, మీరు కనుక అది పే చేయకపోతే మీ యొక్క రిజల్ట్స్ కూడా చూపించబడవు అనేది క్లియర్గా చెప్తున్నారు ఆ మేనేజ్మెంట్. మీరు కావాలంటే ఇదే యూనివర్సిటీలో ఆ కాలేజ్ ఉంది, ఒకసారి కనుక్కోండి. బీటెక్ అయిపోయి, ఎంటెక్ అయిపోయి ఉద్యోగ పేరిటనో, లేదు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి బయటకు వెళ్ళాలి, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, వాళ్ళు బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఫీజులు ఎందుకు కడతలేరు? యాక్చువల్గా ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళు అది ఏ విధంగా రన్ అవుతుంది?
స్కాలర్షిప్ పేరిట ఫీ రియంబర్స్ పేరు మీద ఆ కాలేజీలు అనేవి రన్ అవుతున్నాయి. అవి గవర్నమెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు చేసిన తప్పేంది? ఇంకొక దందా ఏం నడుస్తుంది అంటే గవర్నమెంట్ డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకే డబ్బులు వేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడు అడిగిండు విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు వేయమని? ఎవడు అడిగిండు మిమ్మల్ని? మీరు మా అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు. అవే డబ్బులు కాస్త కాలేజ్ మేనేజ్మెంట్కో కాలేజ్ అకౌంట్స్కో వేస్తే అవి క్లియర్ అవుతాయి. ఆ స్కాలర్షిప్స్ లేకపోతే మెస్ బిల్లులో మీరు ఏవైతే మాకు పంపిస్తున్నారో అవి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తే సరిపోతుంది కదా. మా అకౌంట్లోకి ఎందుకు పంపడం? ఎగ్జామ్స్ కానీ లేదు అంటే రిమైనింగ్ ఏ ఫార్మాలిటీస్ ఉంటాయో స్టూడెంట్స్కి సంబంధించి అవి పూర్తి చేయాలని చెప్తారు. గల్లా బట్టి గవర్నమెంట్ కాలేజీలలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా అధికారులు ఎవ్వరికి భయపడతలేరు. స్టూడెంట్స్కి అయితే అసలే భయపడతలేరు. ఎందుకంటే మీరు ఎవరికైనా చెప్పుకోరి మీ ఖాతాలలో జమ కాలేదు, మేము ఇయ్యం అంతే. ఇంత భయం లేని తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు ప్రశ్నిస్తలేడనేగా.